హే గాయ్స్, సో ఈరోజు అయితే నేను దేవరాజ్ అయితే అల్లు సినిమాస్కి వెళ్దామని ప్లాన్ వేసినాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెంట జరిగింది. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను దేవరాజ్ అయితే అల్లు సినిమాస్ కోసం అని బయలుదేరినాం. సో ఇట్లా గచ్చిబౌలి రూట్ అయితే మేము వెళ్ళినాం గాయస్. తర్వాత ఇక మా మధ్యలో మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, ఏం చేద్దాం ఏంది అనేది ఒక డిస్కషన్ అయితే చేసుకున్నాం. యాక్చువల్గా మేము ఓన్లీ అల్లు సినిమా చూడనికే కాదు, మాకు ఒక పర్పస్ మీద అయితే మేము ఇక్కడికి వచ్చినాం. నానక్రమ్ కూడా అదేంటంటే మాకు కపిల్ కావేరి హబ్ లో ఒక డెమో క్లాసెస్ అయితే ఉంది. మేమైతే ఇప్పుడు అదే బిల్డింగ్ లో ఉన్నాం. సో దాన్ని అటెండ్ అవ్వడానికి అయితే నేను దేవరాజ్ అయితే ఇక్కడికి వచ్చినాం. నాకైతే ఈ బిల్డింగ్ అయితే పిచ్చిగా నచ్చింది గాయస్. నాకే కాదు, దేవరాజ్ కూడా అసలు సూపర్ నచ్చింది. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ, ఈ బిల్డింగ్ ఉన్న స్టైల్ కానీ అసలు మాకిద్దరికి అయితే సూపర్ నచ్చింది ఈ బిల్డింగ్. అందుకే మేము ఈ బిల్డింగ్ గురించి కొంతసేపు అయితే మేము డిస్కషన్ చేసినాం. అసలు బిల్డింగ్ ఉన్న విధానం ఏంది, అక్కడ ఉన్న మనుషులు కానీ వాళ్ళు ఇచ్చిన ఒక మంచి మర్యాద కానీ ఆసమ్ అసలు ఎలా ఉందంటే సూపర్ అనిపించింది. ఇంకా మన మీటింగ్ కూడా అయిపోయింది. తర్వాత మేము ఇంకా అల్లు సినిమాస్కి అయితే బయలుదేరినాం. నేను దేవరాజ్ ఇంకా మధ్యలో మ్యాప్స్ ఓపెన్ చేసి చూసుకొని ఇంకా అల్లు సినిమాస్కి అయితే బయలుదేరిపోయినాం. మధ్యలో మన ఐకాన్ స్టార్ తగ్గితే కూడా మనం అనమాట. ఇంకా కొంత దూరం తర్వాత నా పాకెట్ నుంచి ఏదో పడినట్లు అనిపించింది. తీరా ఏందా అని చూస్తే నా మైక్ సెట్ బాక్స్ చూడండి, మొత్తం సైడ్స్ మొత్తం పగిలిపోయింది. అది అసలు ఇది వర్క్ అవుతుందో లేదో నాకు అర్థమే అవ్వట్లేదు. నాకైతే చాలా బాధేసింది పడంగానే. ఇంకా అలా బాధపడుతూనే అల్లు సినిమాస్కి అయితే మేము రీచ్ అయిపోయింది. అబ్బా, అల్లు సినిమాస్ కూడా బయట నుంచి చూస్తుంటే సూపర్ అనిపించింది. అసలు దానికి ఉన్న స్ట్రక్చర్ కానీ, దానికి ఉన్న స్టైలింగ్ కానీ మాకైతే ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక ఇట్లా లోపలికి అయితే ఎంటర్ అయినాం. లోపలికి ఎంటర్ అవ్వగానే దేవరాజ్ ఒక డౌట్ వచ్చింది. అరే దీనికి ఏమైనా ఎక్స్పెన్సివ్ టికెట్లు ఉంటాయా, రేట్లు ఎక్కువ అంటే అలా ఏం లేదు బ్రో, తక్కువే దీనికి, సేమ్ ఏఎంబి లాగే ఉంటాయి అని చెప్పిన. ఇంకా లోపలికి వెళ్ళగానే మాకు ఇది అల్లు సినిమాస్ బోర్డు అయితే కనిపించింది. సో ఇదైతే ఏషియాలోనే ఫస్ట్ డాల్బీ సినిమాస్ థియేటర్ ఇదైతే. ఇంకా మనం హీరోలాగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ అది తీరా చూస్తే అది విఐపి ఎంట్రీ. సెక్యూరిటీ ఎక్కది కాదురా, మీరు వెళ్ళాల్సింది కొంచెం ముందుంటది, అక్కడ వెళ్ళండి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మాకు పెద్ద ట్విస్ట్ ఎదిరింది. అదేందో మీరే వినండి. సో బ్యాడ్ లక్ గైస్, బికాజ్ లోపల ఓన్లీ టికెట్ ఉంటేనే ఎంట్రీ అంట. యాక్చువల్లీ ఇది ఓపెన్ అయ్యి రీసెంట్గానే ఓపెన్ అయింది కదా, సో గెస్ట్తో చాలా నిండిపోయింది. సో వాచ్మెన్ ఏం చెప్పిండంటే 5 to 7 days ఆఫ్టర్ దే విల్ అలౌ. సో అలా మాకైతే చెప్పిండు ఆఫ్టర్ 5 to 7 days అయితే ఎలా ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే బాగా రష్ ఉండడం వల్ల ఎలా ఇవ్వట్లేదని మాకైతే చెప్పిండు. సో మాకైతే చాలా బాధ అనిపించింది. ఎంతో ఎగ్జైట్మెంట్ అయితే మేము వచ్చినాం కదా. సో బట్ ఓకే, నెక్స్ట్ టైం వద్దాం. ఒక 5 to 6 days తర్వాత మళ్ళీ వచ్చి ఈ అల్లు సినిమాస్ అయితే మనం ఎంజాయ్ చేద్దాం. సో ఇదే గైస్, డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.